డోన్ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు, జూదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రజలు పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా మంగళవారం డోన్ ఆర్&బి గెస్ట్ హౌస్ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన మొదటి 5గురు విజేతలకు డీఎస్పీ శ్రీనివాసులు ఆయన సతీమణి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయగా పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కసారి చూసుకుని వస్తారు సార్. ఒక్కసారి నేను చూస్తే అవి ఆరెంజ్ పింక్ కదా, పింక్ భోజనం తర్వాత సార్. నలుగుట 47 పూజిత అన్నపూర్ణ చెన్నమ్మ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ, జూదము కానీ, పిచ్చలాట కానీ, బంతాట కానీ ఇవన్నీ కూడా నిషేధించడం అనేది గవర్నర్ హైకోర్టు వారి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. దాని ప్రకారం ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటాము. పాల్గొనే వారి పైన కానీ వాళ్ళ వాహనాలు కానీ సీజ్ చేయడం జరుగుతుంది, రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. సో దయచేసి ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ఎక్కడా కూడా ఇటువంటి జూదారికి కానీ కోడి పందాలకు కానీ వెళ్లకుండా ప్రశాంతంగా మన కల్చర్ ఏదుందో సంక్రాంతి సందర్భంగా మన కల్చర్ను కాపాడుతూ ఆ విధంగా పండుగ చేసుకోవడం మంచిది. దానికి సంబంధించి డ్యాన్స్ పోటీలు కావచ్చు, ఆటల పోటీలు కావచ్చు, ముగ్గుల పోటీలు కావచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి చేసుకుండే. కాబట్టి అట్లాంటి చెడు నుంచి దూరంగా ఉండి మంచిగా ఉండాలని ఈ సంవత్సరం బాగా జరగాలని కోరుకుంటున్నాము. అలాంటి వాటి జోలికి వెళ్తే మాత్రం చాలా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. డ్రోన్లు ఉన్నాయి, ఆల్రెడీ ఒక 4 డ్రోన్స్ తిప్పుతున్నాం ఇప్పటికే సర్వేలెన్స్ కోసము. ఎక్కడైనా సరే వీటిని మేము స్పాట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ ఉంటుంది, లీగల్ యాక్షన్. దయచేసి దీనికి దూరంగా ఉండమని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరోవర్ వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ అయితే దాన్ని విడిపించుకోలేరు, మీకు అనవసరంగా ట్రబుల్స్లోకి వస్తారు. కాబట్టి దయచేసి దాని జోలికి వెళ్ళదని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మలు, హరిదాసులు, ముగ్గులు, ఆటల పోటీలు ఇవన్నీ మన సంస్కృతిలో భాగం. సో ఈ సంస్కృతిలో భాగమైన వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మా వంతు కృషిగా పోలీసు వారి తరఫున ఈరోజు ముగ్గుల పోటీలు, డోన్లో ఉన్న మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. వారికి ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ కూడా, మహిళలందరికీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే
ఈ ముగ్గులు పోటీలు జరపాలి పోలీసు వారి తరఫున మేము అనుకుంటున్నాము కల్చర్లో భాగంగా. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్స్ సార్. ఈ ముగ్గులు పోటీలు ట్రెడిషనల్గా పెట్టారా సార్, లేకుంటే ఏమైనా మెసేజ్ ఇచ్చేలాగా పెట్టినారు? రెండు ఉన్నాయండి. సమాజానికి మెసేజ్ ఇచ్చేది, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండొచ్చు, హెల్మెట్ లెస్ ఉండొచ్చు, చాలా యాక్సిడెంట్లు ప్రాణాలు పోతున్నాయి. ఆ మెసేజ్లు కూడా ఇచ్చే ఉన్నాయి, వాటికి కూడా ప్రైజెస్ అన్నాము. సంస్కృతిని కాపాడేది ప్లస్ ఈ మధ్య ఆపరేషన్ సింధూరు ఇవన్నీ జరిగాయి, ప్లస్ మహిళల క్రికెట్లో వరల్డ్ కప్ గెలవడం జరిగింది. అంతేకాకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ లెస్ వల్ల ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వస్తున్నాయి చనిపోవడం వల్ల. ఆ మెసేజ్ కూడా ఇమ్మని చెప్పాము. చాలా వరకు ఇప్పటికి ఒక 51 మంది వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మంచి మెసేజ్ ఉందని అనుకుంటున్నాము. ఇంకా ప్రైజెస్ డిసైడ్ కాలేదు, అయిన తర్వాత ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది.